పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామివారు. దత్త రూపం అసాధారణమైంది. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. దత్తాత్రేయుని పూజించడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. సంతానం కోసం ఎదురు చూసేవారికి దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల శుభప్రదంగా ఉంటుందని నమ్ముతారు. దత్తాత్రేయుడిని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని, సకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు, తనకు ఆ పేరెలా వచ్చిందనే ఆసక్తికరమైన విషయాలను మీకోసం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలోని పౌర్ణమి తిథి రోజున దత్తాత్రేయ జయంతి వేడుకలను జరుపుకుంటారు. దత్తాత్రేయుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. దత్తాత్రేయ స్వామి ప్రదోష కాలంలో జన్మించినందున మధ్యాహ్నం వేళలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో దత్తాత్రేయుని పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అత్రి మహర్షి, అనసూయ దంపతులకు త్రిమూర్తులు పసిబిడ్డల రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కాబట్టే ఆ స్వామికి దత్త అనే పేరు వచ్చింది. తను అత్రి కుమారుడు కాబట్టే ఆత్రేయ అనే పేరుగా మారింది. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈ స్వామివారికి 3 తలలు, 6 చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్లేనని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం, పూజించడం, తద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల అంశంగా జన్మించిన దత్తాత్రేయుని పూజించడం వల్ల పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయని నమ్ముతారు. మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయటానికి భూలోకానికి వస్తాడని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ పవిత్రమైన రోజున గంగమ్మ తీరాన దత్త పాదుకలను కూడా పూజిస్తారు. ఈ రోజున దత్తాత్రేయుడిని గురువుగా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి.